టు RTV ఎంటర్టైన్మెంట్. ఈరోజు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తున్న గ్లోబల్ బ్రాండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా నార్త్ నుండి సౌత్ దాకా ఫస్ట్ డే 100 కోట్ల కొల్లగొట్టే ఏకైక స్టామినా ఆయనది. కానీ ఇదే అల్లు అర్జున్ కెరియర్ స్టార్టింగ్లో ఒక స్టార్ డైరెక్టర్ ఘోరంగా అవమానించాడని నిజం మీకు తెలుసా? నీ లుక్స్ ఏంటి, నీ ఫేస్ ఏంటి, నువ్వు హీరో అవ్వడం ఏంటి అంటూ మొహం మీదే రిజెక్ట్ చేసిన ఆ సంచలన వివాదం వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి? నాడు లుక్స్ బాలేవని తరిపేసిన చోటే నేడు దేశం గర్వించే నేషనల్ బెస్ట్ యాక్టర్ స్థాయికి బన్నీ ఎలా ఎదిగాడు? ఆ అవమానాన్ని ఒక పంథాగా మార్చి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ ఓపెన్ ద కాంట్రవర్షియల్ చాప్టర్. అల్లు రామలింగయ్య గారి మనవడు, అల్లు అరవింద్ గారి కొడుకు, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు. బ్యాక్గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాలి. కానీ బన్నీ మాత్రం ఒక నార్మల్ స్ట్రగ్లింగ్ యాక్టర్ లాగా సొంతంగా ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా 2002లో డైరెక్టర్ తేజ తెరకెక్కించిన జయం సినిమా ఆడిషన్స్కి బన్నీ వెళ్ళారు. కానీ అక్కడే సీన్ రివర్స్ అయింది. బన్నీ రూపాన్ని, ఆయన లుక్స్ని ఉద్దేశించి డైరెక్టర్ తేజ కొన్ని షాకింగ్ అండ్ అవమానకరమైన కామెంట్స్ చేశారు. ఆ బాడీ షేమింగ్, ఆ నెగిటివ్ కామెంట్స్ బన్నీని మానసికంగా పూర్తిగా కుంగదీశాయి. ఇండస్ట్రీ సర్కిల్స్లో ఈ వార్త ఒక రేంజ్లో హల్చల్ చేసింది. మేనల్లుడికి జరిగిన పరాభవం తెలిసి మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా కలత చెందారు. ఎందుకంటే ఆ మాటలు చిరుకి తన కెరియర్ బిగినింగ్ డేట్స్ గుర్తు చేశాయి. ఒకప్పుడు చిరంజీవి రూపాన్ని కూడా కొందరు ఇలాగే విమర్శించారు. అందుకే బన్నీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. చిరంజీవి తను నటిస్తున్న డాడీ సినిమాలో ఒక స్పెషల్ డాన్స్ అప్రెంటిస్ రోల్ క్రియేట్ చేశారు. నిజానికి ఆ 2 మినిట్స్ క్యారెక్టర్ను లారెన్స్ మాస్టర్ చేయాల్సింది. కానీ చిరంజీవి పంతం పట్టి లారెన్స్ ప్లేస్లో బన్నీని పెట్టారు. ప్రపంచానికి బన్నీలోని తిరుగులేని డాన్స్ స్టామినా చూపించి ఆ అవమానానికి తన మార్క్ రివెంజ్ తీర్చుకున్నారు చిరు. డాడీ సినిమాలో బన్నీ వేసిన ఆ స్టెప్పులు టాలీవుడ్కి కాబోయే రారాజని ఇంట్రడ్యూస్ చేశాయి. కట్ చేస్తే బన్నీని ఫుల్ లాంగ్ లెంత్ హీరోగా లాంచ్ చేయడానికి మెగాస్టార్ సపోర్ట్ స్టార్ట్ అయింది. ప్రముఖ రైటర్ చిన్ని కృష్ణ ఒక అదిరిపోయే ఐడియా ఇచ్చారు. దర్శకేంద్రు కె రాఘవేంద్రరావు గారు తన కెరియర్లో మోస్ట్ ప్రెస్టీజియస్ 100 మూవీ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి వెంటనే రాఘవేంద్రరావు గారిని కలిసి బన్నీని హీరోగా పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. అలా గంగోత్రి ప్రాజెక్ట్ లాక్ అయింది. సినిమా ఓకే చేయించడమే కాదు, చిరంజీవి ఒక గురువులా మారిపోయాడు. బన్నీకి పర్సనల్గా డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండాలో ప్రతిదీ దగ్గరుండి నేర్పించారు. 2003లో గంగోత్రి రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. కానీ బ్యాడ్ లక్, అప్పుడు కూడా కొందరు బన్నీ లుక్స్పై విమర్శలు చేశారు. కానీ మెగాస్టార్ ఇచ్చిన ధైర్యంతో బన్నీ అస్సలు తగ్గలేదు. ఆ విమర్శల్ని మెట్లుగా మార్చుకొని సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య సినిమాతో టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్. తెలుగులోనే కాదు, మాలీవుడ్ కెరియర్లో సైతం అభిమానులను సొంతం చేసుకున్నారు. 20 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు పుష్ప మూవీతో 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డుని కైవసం చేసుకున్నారు. నాడు లుక్స్ బాలేవని రిజెక్ట్ చేసిన అదే ఇండస్ట్రీలో నేడు వన్ అండ్ ఓన్లీ గ్లోబల్ ఐకాన్ స్టార్గా గ్లోబల్ రేంజ్లో వెలిగిపోతున్నారు. ఈ గ్రేట్ బన్నీ వెనుక మెగాస్టార్ చిరంజీవి అందించిన ప్రోత్సాహం, ఆప్యాయత ఎప్పటికీ హిస్టారికల్. సో బన్నీ ఎదుర్కొన్న ఈ వివాదాస్పద అవమానం, దానిపై చిరంజీవి చూపించిన పంతం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.